ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. అమ్మ తులసీదేవి, నిన్ను ఏ రోజు ఏది అడగలేదు, కానీ మొదటిసారి ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను. దయచేసి ఈ ఇంట్లో కోల్పోయిన సంతోషాన్ని మళ్ళీ తిరిగి రప్పించు తల్లి. యాండి, కాఫీ తీసుకోండి. బావగారు, హారతి తీసుకోండి. ఏంటమ్మా పొద్దున్నే పూజ చేశావేంటి? ఏంటి రోజు విశేషం? విశేషం ఏం లేదు బావగారు, మనం కోల్పోతున్న ఆనందం తిరిగి రావాలని ఉపవాసం చేస్తున్నాను. ఆదిత్య ఎక్కడున్నాడమ్మా? గదిలో ఉన్నట్టున్నాడక్క, పిలవమంటావా? వద్దులే, నేనే వెళ్తాను. వీరబాబు, నేను చెప్పినప్పుడు విని లోపలికి తీసుకురండి. అలాగే సార్. ఏంటండి అలా చూస్తున్నారు? నేనింత పొద్దున్నే మీ ఇంటికి ఎందుకు వచ్చానా? ఒకసారి అందరిని పిలవండి, చెప్తాను. లీలా, వీరేంద్ర, ఆదిత్య, ప్రకాష్, వైష్ణవి. వీడేంటి పొద్దున్నే తగలడ్డాడు? మళ్ళీ ఏం వార్త తీసుకొచ్చాడో ఏంటో. నా వైపు చూస్తున్నాడు. కొంపదీసి ఆ హత్య చేసింది నేనే అన్నట్టు ఏదైనా ప్రూఫ్ దొరుకుంటుందా? నమస్తే ఆస్కార్ ఆర్టిస్ట్ గారు. కార్తిక్ గారు, ఏం మాట్లాడుతున్నారు? నా భార్యను పట్టుకొని అలా అంటారేంటి? ఆవేశపడకండి వీరేంద్ర గారు. మీ ఆవిడేంటో, తన నిజ స్వరూపమేంటో మీ అందరికీ తెలియడం కోసమే అలా అన్నాను. లీల నిజ స్వరూపం ఏంటి కార్తిక్ గారు? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఈవిడగారు ఆడిన నాటకం ఈ రోజుతో పూర్తయిపోతుంది కాబట్టి. హలో, ఏంటి మీరు? ఏదో ఆఫీసర్ కదా అని సైలెంట్ గా ఉంటే నాటకం అది ఇది అంటున్నారేంటి? మైండ్ యువర్ లాంగ్వేజ్. అవునా సై గారు, మా లీల నాటకం అడ్డమేంటి? మీరసలు ఏం మాట్లాడుతున్నారో మాకెవరికి అర్థం కావట్లేదు. మీ తోటికోడలు లీలావతి స్ట్రాటజీ ఏంటో నిన్నటి వరకు నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజే పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఏమని ఎస్ఐ గారు? ఈవిడ గారు ఒక సూపర్ ఇంటెలిజెంట్ పర్సన్ అండి.
రోజు నేనొచ్చి నాకు లీలా గారి మీద అనుమానం ఉంది అంటే మీరెవరూ నమ్మలేదు. తను చాలా మారిపోయిన ఒక గొప్ప మనిషి అని నన్ను తప్పుపట్టారు. కానీ నిజానికి మీ నమ్మకం అంతా వేస్ట్ అయిపోయింది. మా నమ్మకం వేస్ట్ అవడం ఏంటి కార్తిక్ గారు? అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మారిన లీలావతిగా తను మీ ఇంట్లోకి రావటం అంతా అబద్ధం అంటున్నాను. అంటే మా లీల మారలేదు అంటున్నారా? మారలేదు. తన అవసరం కోసం మారినట్టు నటించింది. మీ అందరినీ ఫూల్స్ చేసింది. నా వాళ్ళని ఫోల్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఉంది, ఖచ్చితంగా అవసరం ఉంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? చూసారా అక్క, మొన్నేమో నన్ను అనుమానించారు, ఈ రోజేమో ఏకంగా నాటకం ఆడుతున్నాను అంటున్నారు. ఈయన గారి ఇంటెన్షన్ చూస్తుంటే నన్ను దోషించేసి తన కాబోయే వదిన గారైన పద్మావతిని విడిపించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడక్క. అందుకే ప్రతిసారి వచ్చి నా మీద తప్పుడు నిందలు వేసి మిమ్మల్ని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. నాకెవరి మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు. మీకు ఆ అవసరం లేకపోతే మరి ఎందుకని నన్నే టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ప్రతిసారి నా మీదే ఫోకస్ చేస్తున్నారు చెప్పండి. ఎందుకని అందరిలో నన్ను మాత్రమే తప్పుగా చూపించడానికి ట్రై చేస్తున్నారు చెప్పండి. ఎందుకంటే సంపత్ని హత్య చేయించింది నువ్వే కాబట్టి. ఏంటి? మా లీలా హత్య చేయించిందా? అవునండి, తనే ఆ హత్య చేయించి ఆ నిందని పద్మావతి మీదకొచ్చేలా చేసింది. అబద్ధం, ఇదంతా అబద్ధం. నాకు హత్య చేయాల్సిన అవసరం ఏంటి? అక్క, ఈయన మాటలు నమ్మకండి, అన్నీ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. చూడండి, మీరు నా మీద అబద్ధపు నిందలు వేశారంటే నేను కోర్టుకు వెళ్తాను, మీ మీద పరువు నష్టం దావా వేస్తాను. జాగ్రత్త. అది అబద్ధమైతే వెళ్ళి దావా వేసుకోండి. కానీ అదే నిజమని నిరూపిస్తే అప్పుడు వెళ్తారా కోర్టుకి? ఎస్ఐ గారు, మీ దగ్గర ఏం ఆధారం ఉందని చెప్పి లీలాని ఈ హత్య చేయించిందంటున్నారు? ఆధారం బలంగా ఉంది కాబట్టే ఇంత ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇంతకీ ఏంటండి ఆధారం? ఒక నిమిషం. వీరబాబు సార్, వీళ్ళకి ఆ ఆధారం చూపించాలట, తీసుకురా. అలాగే సార్. కాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే,
సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో ఆ సాక్ష్యం ఉందే నివురులో. అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు జల్లడేయనా, నింగి నేలలన్నీ కొంచి చూడనా. ఆకురాలినా చప్పుడయ్యినా, శత్రువున్న జాడ గుర్తు పట్టనా. చీకటేవో ఉచ్చులాగా అదేంటి కొంపదీసి వాడేమైనా దొరికిపోయాడా ఏంటి? ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో నేడే ఛేదిస్తా కమ్మిన చిక్కులన్నీ. ఆధారం ఏంటి అని అడిగారు కదా, వీడి ఆధారం చూడండి. సంపత్ రైట్ హ్యాండ్ చంద్ర. చెప్పరా, వీళ్ళందరికీ ఆ హత్య చేసింది ఎవరో చెప్పు చెప్పు. రై, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆ హత్య చేసింది ఎవరో చెప్పు చెప్పు చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్. ఆ హత్య చేసింది నేనే. విన్నారుగా? చెప్పరా, చెప్పు. ఎందుకు ఎందుకు ఇలా చేశావు? ఎవరా నువ్వు? ఎందుకు హత్య చేసి మా పద్మావతి మీద నేరాన్ని మోపావు? చెప్పు, చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్తాను, చెప్పు. చెప్తానమ్మా, చెప్తానమ్మా. జరిగిందంతా పూర్తిగా చెప్తాను, దయచేసి నన్ను కొట్టుకోండమ్మా. ఆ రోజు సంపత్ని హత్య చేయమని చెప్పింది లీలా మేడం గారు.
మేడమే ఆ నింద పద్మావతి మీదకి వచ్చేలా చేయమంది. అందుకే నేను అలా చేశాను. రే ఇక ఆపు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను. అసలెవర్రా నువ్వు? నేను నిన్నెందుకు అలాంటి పని చేయమంటాను? బావగారు, వీడెవడో కూడా నాకు తెలీదు. వీణ్ణి చూడడం కూడా ఇదే ఫస్ట్. వీళ్ళంతా కావాలని నన్ను ఇరికించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి. అదేంటి మేడం, మీరు ఇప్పుడు ఇరుక్కునేసరికి నేనెవరో తెలియదు అంటున్నారా? నేనెవరో తెలియకుండానే నాకు 25 లక్షల డబ్బు పంపించారా? రేయ్, నువ్వు నోర్మోయ్. ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తా. షటప్. నోరు ముయ్యాల్సింది వాడు కాదు, నువ్వు. ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవాలని ప్రయత్నిస్తున్నావా? కేశవ్ గారు, లీలావత్ గారు సంపత్తిని చంపమన్నట్టు ఆ చంద్రకి డబ్బులు పంపినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి. కావాలంటే వీళ్ళిద్దరూ ఫోన్ మాట్లాడుకున్న కాల్ లిస్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది. లీలా, ఎస్ఐ గారు చెప్పిందంతా నిజమా? అంటే ఇన్ని రోజులు నువ్వు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు అన్నీ అబద్ధమేనా? నువ్వు మారిపోయి ఇంటికొచ్చావని ఎంత సంతోషపడ్డానో తెలుసా? మళ్ళీ నా కుటుంబం అంతా ఒకటవ్వబోతోందని, అందరం కలిసి ఉండబోతున్నావని ఎన్ని కళ్ళు కన్నారో తెలుసా? ఎందుకు లీలా, ఎందుకు మన కుటుంబాన్ని ఇలా ముక్కలు చేయాలని చూసావు? ఎందుకు పద్మావతి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు? చెప్పు లీలా. ఎందుకంటే తనంటే నాకు కోపం, ద్వేషం కాబట్టి. నేను నీకేం అన్యాయం చేశానక్క? చేశావు, అన్యాయం చేశావు. నువ్వే కాదు, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు అన్యాయమే చేశారు. మహాలక్ష్మక్క నా మీద దొంగ అని నింద వేసి ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసింది. కేశవ్ బావ గారు, నేను రైస్ మిల్ ఓపెన్ చేయించుకుంటానంటే డబ్బు ఇవ్వకుండా అన్యాయం చేయాలని చూశాడు. ఆదిత్య నా భర్తని జైలుకు పంపించే ప్రయత్నం చేశాడు. ఈ పద్మావతి నన్ను ప్రతిసారి ప్రతి చోట అవమానించింది. అందరూ నాకు అవమానమే చేశారు. అందుకే ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకున్నా. ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకుని
నేను మారినట్టు మిమ్మల్ని నమ్మించడం కోసం ఆదిత్యకి పద్మావతికి పెళ్లి జరిపించాలి అన్నాను. నేను వేసిన ప్లాన్ ప్రకారం ఆ పెళ్లి పీటల మీదే ఆగిపోవాలి. కానీ లాస్ట్ మినిట్ లో ఈ ఆదిత్య దీని మెళ్ళో తాళి కట్టాడు. సంపత్కి బావగారంటే పడదు కాబట్టి వాణ్ణి చంపేస్తే ఆ నింద బావగారి మీదకొస్తుంది. అప్పుడు ఆయన జైలుకు వెళ్తే మీరంతా రోడ్డు మీద పడతారు అనుకున్నా. కానీ మై బ్యాడ్ లక్, ఆ నింద పద్మావతి తన మీద వేసుకుని స్టేషన్కి వెళ్ళింది. లీలా, ఎందుకు ఇలా చేశావు? నీకంత కోపంగా ఉంటుంటే నన్ను 2 దెబ్బలు కొట్టాల్సింది కదా. ఇలా అందరినీ బాధ పెట్టి నువ్వేం సాధించావు? ఏంటది నా దీంతో ఇంకా మాటలు? మన కుటుంబాన్ని విడదీయాలని చూసిన దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. వీరేంద్ర ఆగు. వదులు. వీరేంద్ర. వీరేంద్ర ఆగరా. వీరేంద్ర. ఏయ్, వీరేంద్ర. వీరేంద్ర అరే వీరేంద్ర వద్దురా. ఆపండి. ఏంటి చంపేస్తారా? నాకు మాత్రం అవకాశం ఇస్తే ఇక్కడే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఏయ్ లీలా, అడుగు ముందుకు వేస్తే చంపేస్తా. నేనెలాగూ చస్తాను, కానీ చచ్చే ముందు నా శత్రువుల్ని నాతో పాటే తీసుకెళ్తాను. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.